గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే మీ అందరికీ ఈజీ వేలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానమాట. ముందైతే ఒక 3 పెద్ద సైజు ఉన్న ఆలుని 3 తీసుకున్నాను అనమాట. నేనైతే అంటే వాటిని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను. అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే బాగా కుక్ అవుతాయి అనమాట. అందుకని ఇంకా వాటిని ముక్కలు కోసిన తర్వాత వాటర్లో అయితే వాష్ చేశాను అనమాట. 2 times వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ సాల్ట్ వేసి అయితే నేను మళ్ళీ వాష్ చేశాను అనమాట. అంటే దాంట్లో నుంచి వైట్ వాటర్ వస్తాయి కదా, వైట్ వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి వరకు వాష్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇలా తీసి వైట్ వాటర్ వెళ్ళిన తర్వాత ఇలా పక్కన తీసి ఆరబెట్టుకోవాలన్నమాట. వాటిని అయితే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయే వరకైతే వాటిని పక్కన తీసి ఆరబెట్టుకోవాలన్నమాట. నాకైతే అంత టైం లేకుండా అందుకే ఇలా చేశాను అనమాట. ఇప్పుడైతే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకైతే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆలు, వాటిని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇక్కడ అదే ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. వీలైతే అంత బాగా కుక్ చేసుకోండి ఆలుని. అంటే మనకు తినేటప్పుడు పచ్చిగా తగలకూడదు అనమాట. అంతవరకు కుక్ చేసుకోండి. నేను చూపించాను కదా, నేను అక్కడ వరకు అయితే తీసుకున్నాను. కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంటే చాలు. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆలుని అయితే వేసేసాను అనమాట. దాంట్లో కాసేపు కుక్ అయిన తర్వాత, అంటే ఎక్కువసేపు కుక్ అవ్వకూడదు ఎందుకంటే ఇంతకుముందే మనం బాగా కుక్ చేసుకున్నాం కదా ఆలుని, అందుకనేసి. తర్వాత పసుపు సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను అనమాట నేను. మీకు వీలైతే ఆనియన్ కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం బాగా కలపాలన్నమాట. ఇంకా ఆలు కుక్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మీకు సరిపడినంత కారం, గరం మసాలా వేసుకుంటాను. ఆ తర్వాత అయితే కొంచెం లైట్గా మిక్స్ చేసి ఆలు కుక్ అయి ఉంటుంది కదా బాగా, పెట్టి కలుపుకుంటూ మళ్ళీ బాగా మెత్తగా అయిపోతుంది. అందుకని చెప్పేసి మీకు అవైలబుల్ ఉంటే కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసుకోండి. ఇంతే అనమాట. చాలా సింపుల్, చాలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఆ సింపుల్ ఆలు కర్రీ అనమాట. ఏ చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. Please do like, share and subscribe my YouTube channel.